సో RBH బ్లాగ్స్ ఏంటి పేరేంటి డిఫరెంట్ గా ఉంది? మా ఫ్యామిలీ నేమ్స్ అండి అవి. రామ్, ఆర్ అంటే రాము, ఓకే, మా బాబు పేరు రుత్విక్. రాము, రుత్విక్. బి అంటే భవానీ, భవాని, హెచ్ అంటే హేమత్, మళ్ళీ మా బాబు పేరు. ఓకే. మా ఫ్యామిలీ వ్లాగ్స్ చేసుకుందామని పెట్టారు. ఆ. ఇప్పుడు అందరు ఫ్యామిలీలో కలిసిపోయారు. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ఎవరికి అంత ఈజీగా ఫేమ్ రాదు. ఫేమ్ వచ్చినా దాని వెనకతలో ఉన్న కామెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నెగిటివ్ వస్తూనే ఉంటాయి. సో మీరు చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనం ఏంటంటే పని చేసుకున్నామా, సర్వే అయినామా అనుకునే ఫ్యామిలీ. సో అలాంటి కామెంట్స్ లో ఎవరైనా ఒక మాట అంటే కూడా మనకి అదోలా తీసుకుంటాం. సో ఎలా మీరు డేర్ చేశారు దీంట్లోకి వెళ్ళడం కోసం? దానికి ఫస్ట్ లో యాక్చువల్ వచ్చిన కామెంట్స్ కి అయితే నార్మల్ గానే మాట్లాడేతో ఉండేదాన్ని సార్ లైవ్ లో. ఈ తర్వాత ఏమైందంటే ఆ కామెంట్స్ చూసి కొంచెం బాధ అనిపించేది. ఉన్న కొద్ది బాగా ఏంటంటే గుడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైనాయి. సో అవ్వగానే ఒక రోజు అయితే ఏడ్చేసాను కూడా నేను. నేను నా వల్ల కాదు, నేను ఈ లైవ్ అయితే చేయలేనంటే అవన్నీ ఫేస్ చేయగలిగితేనే మనం చేయగలం. ఎంతో కొంతమైనా ముందుకు రీచ్ అవ్వగలగాలంటే అవన్నీ ఫేస్ చేయాలి. అలా అయితేనే వెళ్ళగలమంటే సరే అని డేర్ చేసి అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ చేశాను. తర్వాత సాంగ్స్, డాన్స్ ఇలా కంటిన్యూ అయ్యింది. దాంట్లో పట్టించుకోలేదు. ఇప్పుడైతే బ్యాడ్ కామెంట్స్ తక్కువ.